బీజేపీ చీఫ్ అమిత్ షాతో ఏపీ సీఎం చంద్రబాబు విందు భేటీ ముగిసింది. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, నారా లోకేష్ తదితరులు ఈ విందులో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వెజ్, నాన్ వెజ్ వంటకాలతో షడ్రసోపేతమైన విందును ముఖ్యమంత్రి చంద్రబాబు అతిథులకు ఏర్పాటు చేశారు. అనంతరం అమిత్ షాకు ఒక జ్ఞాపిక అందించి శాలువాతో సత్కరించారు చంద్రబాబు. ఈ విందు భేటీ సందర్భంగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో కీలక చర్చలు గంటపాటు సాగాయి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, పరిస్థితులపై ఇరు పార్టీల నేతలు చర్చించుకున్నట్లు సమాచారం. అదేవిధంగా విభజన చట్టంలోని అన్ని అంశాలను త్వరగా పరిష్కరించాలని బీజేపీ చీఫ్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని మోదీని కలుసుకున్నప్పటి నుంచి ఏపీలో మిత్రపక్షాల మధ్య దూరం పెరుగుతోంది. జగన్ కు మోదీ అపాయింట్మెంట్ ఇవ్వడం పట్ల పలువురు టీడీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనికి కౌంటర్గా ఏపీ బీజేపీ నేతలు కూడా ఆయా టీడీపీ నాయకులకు గట్టిగానే బదులిచ్చారు. మరోవైపు టీడీపీని వ్యతిరేకించే బీజేపీ నేతలు కొందరు నిరంతరం ఏపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరహా ప్రకటనలు రెండు పార్టీలకు మంచిది కాదని ఉన్నత స్థాయి నేతలు గుర్తించారు. అందుకే మిత్రపక్షంపై విమర్శలు చేయవద్దని చంద్రబాబు టీడీపీ నేతలకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు, అమిత్ షా మధ్య ఇటీవలే పరిణామాలన్నీ చర్చకొచ్చినట్లు తెలుస్తోంది. అమిత్ షా, చంద్రబాబు భేటీపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, దాదాపు గంటకు పైగా ఈ భేటీ అనేది కొనసాగింది. చాలా కీలకమైన సమావేశం జరిగిందనే చెప్పాలి. పేరుకి విందుకు పిలిచారు కానీ చంద్రబాబు ఇందులో చాలా పెద్ద రాజకీయాలే చేశారని మనం భావించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో దీన్ని ఒక అవకాశం కింద చంద్రబాబు నాయుడు వినియోగించుకున్నారని మనం దీన్ని బట్టి భావించాల్సి ఉంటుంది. రాజకీయ వ్యూహాన్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు వాడుకున్నారని కూడా మనం భావించాల్సి ఉంటుంది. తెలంగాణలో పర్యటించినప్పుడు అమిత్ షాకు కొంత విమర్శల వాన అక్కడ అనేది ఆయనకు ఎదురైంది. కానీ ఇక్కడ మాత్రం ఆయనకు ఘనమైన సత్కారం మాత్రం ఎదురైందనే చెప్పాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ ఇటు మిగిలిన పార్టీల నుంచి కానీ ఆయనకు ఘనమైన స్వాగతమే ఆయనకు లభించింది. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి మొదలుపెట్టి అటు ఎంఐఎం నుంచి మొదలుపెట్టి తీవ్రమైన విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ పర్యటనలో మాత్రం ఆయన అన్ని వైపుల నుంచి కూడా ఆయన ఘనమైన సత్కారాన్ని అందుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ భేటీలో ఆయన కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, అట్లాగే సురేష్ ప్రభుతో కలిసి చంద్రబాబు నాయుడుతో విందుకు హాజరు కావటం అనేది జరిగింది. వాస్తవానికి వీళ్ళంతా కూడా హైదరాబాద్ నుంచి ఒకే ఫ్లైట్లో విజయవాడ వరకు వచ్చారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో కూడా చాలాసేపు వీళ్ళంతా మాట్లాడుకున్నారు. తాజా రాజకీయ పరిణామాలన్నిటిపైన కూడా ఉదయం మాట్లాడుకున్నారు. అయినా కూడా మరింత అవకాశం ఉంది కాబట్టి ఉదయం నుంచి కూడా ఇక్కడే ఇదే కృష్ణా కరకట్ట మీద ఉన్న గోకరాజు గంగరాజుకు సంబంధించిన గెస్ట్ హౌస్లోనే అమిత్ షా బస చేశారు. అక్కడే బీజేపీకి సంబంధించిన నేతలందరితో కూడా ఆయన ఉదయం నుంచి కలుస్తూనే ఉన్నారు. అదే సమయంలో నిన్న చంద్రబాబు నాయుడు ఆయన్ని విజ్ఞప్తి చేశారు. పక్కనే ఉన్న తన ఇంటికి విందుకు రావాలని ఆహ్వానించిన మేరకు అమిత్ షా కూడా ఎంతో ఇష్టంగా పక్కనే ఉన్న ఇదే గెస్ట్ హౌస్ దగ్గరికి అమిత్ షా రావటం అనేది జరిగింది. సరిగ్గా 1 గంటకు వచ్చిన ఆయన గంటకు పైగా చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం జరిగింది. ఈ భేటీలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అనేక అంశాలను ప్రస్తావించినట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. ఈ మీటింగ్ మొత్తాన్ని కూడా చాలా గోప్యంగా ఉంచుతూ ఉన్నారు. బయటికి ఎక్కడో కూడా లీక్ కానికుండా చాలా జాగ్రత్త పడుతూ ఉన్నారు. కొంత సమావేశం జరిగినంతసేపు మాత్రం వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, ఇతర కేంద్ర మంత్రులందరూ కూడా చంద్రబాబు నాయుడు, అమిత్ షాతో పాటు ఉన్నారు. కానీ కొద్దిసేపు ఒక 10 నిమిషాల పాటు చంద్రబాబు నాయుడు, అమిత్ షా ఇద్దరు ఏకాంతంగా లోపల గదిలో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. ఆ 10 నిమిషాల పాటు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా చర్చనీయాంశంగా మారింది. మిగిలిన కేంద్ర మంత్రులు కూడా తెలియకుండా, కళా వెంకట్రావు లాంటి ఇతర నేతలు ఎవరికి కూడా తెలియకుండా భేటీ అనేది కొనసాగింది. ప్రధానంగా ఇందులో అందరూ అనుకునేది, తెలుగుదేశం పార్టీ నేతలు చెప్తున్నది చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. తాజా రాజకీయ పరిణామాల్లో ముఖ్యంగా పొత్తుల అంశం గురించి ప్రధానంగా చంద్రబాబు నాయుడు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. బీజేపీలోని ఒక వర్గం ప్రధానంగా చంద్రబాబు నాయుడిని, తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి పదే విమర్శలు చేయటం, 2019లో తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు ఉండకపోవచ్చు అన్న అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వచ్చిన అంశాన్ని చంద్రబాబు నాయుడు అమిత్ షా ముందు ప్రస్తావించినట్టుగా తెలుస్తూ ఉంది. అలాంటిది ఏముండదు. 2019లో కూడా తెలుగుదేశం పార్టీతోనే ఇదే పొత్తు అనేది కొనసాగుతుందని అమిత్ షా కూడా చంద్రబాబు నాయుడుకు హామీ ఇచ్చినట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తోంది. అదే
విషయాన్ని హైదరాబాద్లో కూడా మీడియాతో మాట్లాడుతున్నాను, తెలుగుదేశం పార్టీతోనే పొత్తు ప్రస్తుతానికి ఉందన్న విషయాన్ని చెప్పినట్టుగా కూడా అమిత్ షా చంద్రబాబు నాయుడుకు చెప్పినట్టు తెలుస్తుంది. ఈ విందు సమావేశం తర్వాత ఒక స్పష్టత అయితే వచ్చింది. 2019 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీతోనే బీజేపీ పొత్తు కొనసాగుతుందన్న విషయం మాత్రం ఇందులో స్పష్టమైంది. ఇక జగన్ నరేంద్ర మోడీతో భేటీ తర్వాత వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో బీజేపీతో పొత్తు కలుస్తుందన్న కొంత చర్చ కూడా కొనసాగిన నేపథ్యంలో ఇవాళ భేటీ తర్వాత అలాంటిది ఏమీ లేదన్న విషయం స్పష్టమైపోయింది. ఇక మిగిలిన అనేక అంశాల మీద ఇవాళ చర్చించడం అనేది జరిగింది. రైట్. ఇక ఏపీలో బీజేపీ టీడీపీ పొత్తు కొనసాగుతూనే ఉందన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు. తమ పార్టీ సొంతంగా పట్టు సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అమిత్ షాకు వివరించామన్నారు. రాష్ట్ర అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్న కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు సారథ్యంలో ముందుకు దూసుకుపోతుందన్నారు. విజయవాడకు వచ్చిన అమిత్ షాను కలిసిన సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై వివరించారు. భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం అనేకమైనటువంటి అంశాలు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారికి మా వెంకయ్యనాయుడు గారికి 100% మార్కులు వేయాలి పరిపాలన విషయంలో. ఇక్కడ తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నందుకు నో కామెంట్ మీరు అడిగేదానికి. నో కామెంట్ మీరు అడిగేదానికి. మధ్యాహ్నం భోజనానికి వెళ్తారు, వారు స్పెషల్ ఫ్లైట్లో వచ్చారు. ఇవన్నీ సహజంగా జరిగేటువంటి. మేము ఇప్పుడు మిత్రపక్షంగానే ఉన్నాం కదా, మీకేమైనా అభ్యంతరమా? ప్రస్తుతం మేము వారితో మిత్రపక్షంగానే ఉన్నాం కదా, మీకేమైనా అభ్యంతరమా? మేము మా మంత్రులిద్దరూ అందులో ఉన్నారు, వాళ్ళ మంత్రులిద్దరూ మా క్యాబినెట్లో ఉన్నారు. మీ కోరిక తప్పకుండా నెరవేరుద్ది. మిత్ర ధర్మాన్ని కూడా పక్కన పెట్టి బీజేపీ పైన ఆరోపణలు చేయడం ఎట్లా? మీరు ఓకే కాన్ఫిడెంట్ 100% మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నారు, అవన్నీ సహజమని మేము చెప్తున్నాం కదా. వాళ్ళందరూ విమర్శిస్తారు సహజంగా. బొండ ఇలాంటి వాళ్ళు చాలామంది విమర్శిస్తారు. మా సీఎం గారు వెంటనే ఖండిస్తారు. ఆఫీస్ నుంచి మీకు ఖండనలు వస్తాయి ఇలా అని. అవన్నీ పొద్దుటే ఉదయమైనా చెప్పారండి బీజేపీ వాళ్ళు, మీరు ఇలా పంపిస్తారని కూడా మన మిత్రులందరూ వాళ్ళకి చెప్పారు.